Hi, welcome to SV Maths channel. Inter Maths 1 trigonometric ratios up to transformations. So exercise 60, third Roman lo first problem. So second Roman lo problems and అయిపోయాయమ్మా third Roman lo first problem. Okay, ఒకసారి లాస్ట్ వీడియో చెక్ చేయండి. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఓకే చూడండి ఫస్ట్ ప్రాబ్లం. If cos x plus cos y is equal to 4/5 and cos x minus cos y is equal to 2/7, find the value of 14 tan of x minus y by 2 plus 5 cot of x plus y by 2. ఓకే ఇది చూపించాల్సింది. ఓకేనా? సో ఇది ఇచ్చారు మనకి ఏంటి cos x plus cos y is equal to 4/5 and cos x minus cos y is equal to 2/7 అని ఇచ్చారు. ఓకేనా? సో మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఏంటి 14 tan of x minus y by 2 plus 5 cot of x plus y by 2. సో ఈ వాల్యూ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చూడండి సొల్యూషన్ ఫార్ములాస్ చదివారు కదమ్మా. సో ప్రతి ప్రాబ్లంలో ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఓకే చూడండి ఫస్ట్ ఏంటి కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 4/5. ఓకే అదే కదా. సో చూడండి దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 2/7. దీన్ని ఈక్వేషన్ 2 చూడండి. సో మనకి ఏంటి ఇక్కడ ఆన్సర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఎలా ఉంది 14 tan ఆఫ్ అని ఉంది కదా. అంటే కాస్ బై సైన్ సైన్ బై కాస్ అట్లా రావాలి. అర్థమైందా? సో అందుకోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం 1/2 చేస్తున్నాం చూడండి ఈక్వేషన్ 1/2. ఓకే సో కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై బై cos x minus cos y ఓకేనా. ఓకే ఈజ్ ఈక్వల్ టు 4/5 బై 2/7. ఓకేనమ్మా అర్థమైందా? సో ఇక్కడ చూడండి కాస్ సి ప్లస్ కాస్ డి ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి. సో కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా తెలుసు కదా మీకు. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఫార్ములా ఏంటి కాస్ సి ప్లస్ కాస్ డి. సో 2 cos c plus d by 2 into cos of c minus d by 2. ఓకేనా? సో నెక్స్ట్ cos c minus cos d. cos c minus cos d కూడా ఫార్ములా తెలుసు కదా. ఒకసారి రాద్దాం. cos c minus cos d minus 2 sin c plus d by 2 into sin of c minus d by 2. ఓకేనా? cos c plus cos d అంటే ఏంటి 2 cos c plus d by 2. cos c minus cos d అంటే మైనస్ 2 sin c plus d by 2 ఇంటూ sin of c minus d by 2. ఓకే సో ఈ రెండు ఫార్ములాస్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో మీరు ఫార్ములాస్ ఒకసారి మాత్రం బాగా చదవండి. ఒకవేళ మర్చిపోయినా నేను ఇక్కడ ఫార్ములాస్ కంపల్సరీ వేస్తున్నాను. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేస్తాను చూడండి 2 cos of x plus y by 2 ఇంటూ cos of x minus y by 2 బై cos c minus cos d ఫార్ములా మైనస్ 2 sin చూడండి మైనస్ 2 sin c plus d by 2 x plus y by 2 ఇంటూ sin of x minus y by 2 ఈజ్ ఈక్వల్ టు చూడండి 4/5 ఇంటూ ఈ 2/7 పైకి వెళ్తే ఏమవుతుంది 7/2 కదా. సో 7/2. ఓకేనమ్మా అర్థమైందా? సో ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా 2 క్యాన్సిల్ అవుతాం చూడండి. ఓకే కాస్ బై సైన్ అంటే కాట్. ఓకేనా? కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఓకే అర్థమవుతుందమ్మా ఇక్కడ కాస్ బై సైన్ అంటే కాట్. ఓకే ఓకేనా మైనస్ దీన్ని కాస్ బై సైన్ అంటే కాట్. ఇది కూడా కాట్ రాయండి మైనస్ వస్తుంది ఇక్కడ. ఓకే మైనస్ x మైనస్ వై బై 2. అర్థమైందమ్మా ఇక్కడ చూడండి కాస్ బై సైన్ అంటే ఇక్కడ ఏంటి కాట్ అవుతుంది. ఇక్కడ కూడా కాస్ బై సైన్ అంటే కాట్. ఇక్కడ మైనస్ ఉంది సో మైనస్ వేసాను. ఓకేనా? సో 7 × 2 = 7 2 = ఎంత 14/5. ఓకే ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 బై ఈ కాట్ తీటాని 1/tan తీటా అని రాయొచ్చు కదా. సో tan ఆఫ్ ఏమని రాయొచ్చు x మైనస్ వై బై 2. అర్థమైందమ్మా ఈ కాట్ తీటాని 1/tan ఇక్కడే రాసేయచ్చు. నెక్స్ట్ ఇంకో స్టెప్ వేసాను మీకు అర్థం కావడం కోసం. ఓకేనా?
సో 14/5. చూడండి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం చూడండి. చేస్తే ఏమవుతుంది చూడండి. 5 cot of x plus y/2 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది -14 tan of x minus y/2. ఓకేనా, అర్థమైందమ్మా. సో ఈ మైనస్ వాల్యూ టైప్ వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంటే ఏంటి 14 tan of x minus y/2 ప్లస్ 5 cot of x plus y/2 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఏముంది ఇక్కడ జీరో కదా, ఏమీ లేదు కదా, ఆన్సర్ జీరో కదా. సో వాల్యూ ఫైండ్ అవుట్ చేసింది ఎంత వచ్చిందమ్మా 14 tan of x minus y/2 ప్లస్ 5 cot of x plus y/2 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదా, చూడండి అదే కదా అడిగారు. చూడండి 14 tan of x minus y/2 ప్లస్ 5 cot of x plus y/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సో ఎంత వచ్చింది మనకు ఆన్సరు 0 వచ్చింది. ఓకేనా, అర్థమైందమ్మా. ఒకసారి చూడండి, cos x ప్లస్ cos y ఈజ్ ఈక్వల్ టు 4/5 అని ఇచ్చారు, దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ cos x మైనస్ cos y అని 2/7, అది 2 అనుకున్నాం. సో 1/2 చేసాం ఇక్కడ, ఎందుకంటే మరి కాట్ కానీ cos/sin అంటే కాట్ కానీ tan కానీ రావాలి, కాట్ tanలో రావాలి ఆన్సర్ కదా. ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ కాట్ tanలో ఉంది. ఓకే, సో అందుకోసం cos c ప్లస్ cos d అంటే ఫార్ములా వేసాం 2 cos c ప్లస్ d/2 ఇంటూ cos c మైనస్ d/2. సో cos c మైనస్ cos d ఫార్ములా వేసాం ఏంటి -2 sin c ప్లస్ d/2 ఇంటూ sin c మైనస్ d/2. ఓకే, సో ఫార్ములా సప్లై చేసి సింప్లిఫై చేసాం. ఓకేనా, సో ఇక్కడ cos/sin అంటే కాట్, ఇక్కడ కూడా cos/sin అంటే కాట్. దీన్నే 1/tan అని రాసుకోవచ్చు. ఇక్కడ స్టెప్ వేసేయచ్చు. సో నేను ఇంకో స్టెప్ వేసాను. ఓకేనా, సో కాట్ని 1/tan అని రాసాం. ఓకేనమ్మా, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. సో వాల్యూ ఎంత వచ్చింది 0. ఓకే, అర్థమైందా. సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఓకేనా. ఓకేనమ్మా, సో నెక్స్ట్ చూడండి, థర్డ్లోనే సెకండ్ ప్రాబ్లం. సో ఐఎంపీ ప్రాబ్లమ్ ఇది. ఇఫ్ నన్ ఆఫ్ ది డిటర్మినేటర్స్ ఆఫ్ ఈజ్ 0, prove that cos a plus cos b by sin a minus sin b whole power n plus sin a plus sin b by cos a minus cos b whole power n is equal to 2 cot power n of a minus b by 2 if n is even. సో ఈవెన్ అయితే ఇది ఓకే 0, ఇఫ్ n is odd అయితే ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇఫ్ నన్ ఆఫ్ ద డిటర్మినేటర్స్ ఇస్ 0. ఓకే, చూడండి సొల్యూషన్ చూడండి ఒకసారి. cos a ప్లస్ ఏమి ఇచ్చారు cos b బై sin a మైనస్ sin b హోల్ పవర్ n ప్లస్ sin a ప్లస్ sin b బై cos a మైనస్ cos b హోల్ పవర్ n. చూడండి ఇక్కడ cos a ప్లస్ cos b అనేది ఎలా ఉంది, cos c ప్లస్ cos d ఫార్ములాలో ఉంది. సో sin a మైనస్ sin b అనేది sin c మైనస్ sin d ఫార్ములా ఉంది. సో ఇది sin c ప్లస్ sin d, cos c మైనస్ cos d. సో మొత్తం ఫార్ములాస్ అన్ని యూజ్ చేయాలి. ఓకేనా, సో ఒకసారి ఫార్ములాస్ రాస్తాను చూడండి. cos c ప్లస్ cos d ఈజ్ ఈక్వల్ టు 2 cos c ప్లస్ d/2 ఇంటూ cos c మైనస్ d/2. ఓకేనా, నెక్స్ట్ cos c మైనస్ cos d minus 2 sin c plus d/2 into sin of c minus d/2. Okay, so sin c plus sin d 2 sin c plus d/2 into cos c minus d/2. Okay, now next ఇంకో ఫార్ములా ఏంటిది sin c minus sin d. sin c minus sin d 2 cos c plus d/2 into sin c minus d/2. అంతే కదా, 2 cos c plus d/2 into sin c minus d/2. సో ఇవి ఫార్ములాస్. ఓకే, మొత్తం 4 ఫార్ములాస్ కూడా ఇక్కడ యూస్ చేస్తున్నాం. అర్థమైందా. ఓకే, సో ఫార్ములాస్ అప్లై చేస్తాను చూడండి. 2 cos c plus cos d 2 cos c plus d అంటే a plus b by 2 into cos
ఏ మైనస్ బి బై 2 ఓకేనా బై నెక్స్ట్ సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 ఓకే సో ఫస్ట్ దానికి ఫార్ములాస్ మొత్తం అని వేస్తాం ఓకేనా ప్లస్ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి సైన్ సి ప్లస్ సైన్ డి అంటే ఫార్ములా ఏంటి 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 ఓకేనా బై నెక్స్ట్ కాస్ సి మైనస్ కాస్ డి అంటే మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 ఓకే మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 సో ఏ మైనస్ బి బై 2 ఓకేనమ్మా మొత్తం అన్ని ఫార్ములాస్ వేస్తాం కదా అర్థమైందా ఏం లేదు ఇక్కడ ఫార్ములాస్ యూస్ చేసాం అంతే ఓకేనమ్మా చూడండి సార్ సో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి 2 క్యాన్సిల్ ఇక్కడ 2 క్యాన్సిల్ ఇక్కడ ఏం మిగిలింది చూడండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ అవునా కదా క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 క్యాన్సిల్ అయిపోయింది కదా ఓకే సో ఇక్కడ ఏమొచ్చింది చూడండి కాస్ బై సైన్ అంటే కాట్ సో కాట్ ఏ మైనస్ బి బై 2 కాట్ పవర్ ఎన్ రాసేచ్చు కదా కాట్ పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఓకేనా ప్లస్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమొచ్చింది ఇక్కడ ప్లస్ ఇక్కడ 1 కదా ఇది ఇక్కడ ఏముంది డినామినేటర్లో 1 ఉంది కదా సో -1 హోల్ పవర్ ఎన్ కదా హోల్ పవర్ ఎన్ ముందు రాసేస్తున్నాం ఓకేనా బయట రాసేస్తున్నాం అంతే నెక్స్ట్ కాస్ బై సైన్ అంటే మళ్ళీ కాట్ ఏ మైనస్ బి బై 2 అంతే కదా ఓకేనా అర్థమైందా -1 కదా డినామినేటర్లో ఇక్కడ -1 ఉంది కదా -1 హోల్ పవర్ ఎన్ని బయట రాస్తాం సో కాస్ బై సైన్ అంటే కాట్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఓకేనమ్మా అర్థమైందా చూడండి ఇప్పుడు ఏమన్నారు లెక్క చూడండి ఒకసారి ఎన్ ఈజ్ ఈవెన్ అయితే ఏంటి చూడండి ఎన్ ఈజ్ ఈవెన్ నెంబర్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ -1 హోల్ పవర్ ఈవెన్ అంటే 2 సో 1 కదా నెక్స్ట్ -1 హోల్ పవర్ 4 అంటే 1 కదా హోల్ పవర్ 6 సో 1 కదా ఎన్ ఈజ్ ఈవెన్ అయినప్పుడు ఏమవుతుంది చూద్దాం చూడండి కాట్ పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ ఏమొస్తుంది ఇక్కడ 1 కదా వస్తుంది అంటే ఏంటి కాట్ పవర్ ఏ మైనస్ బి బై 2 కాట్ పవర్ ఎన్ కదా కాట్ పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఓకే సో 1 + 1 ఏమవుతుంది 2 కదా అంటే 2 కాట్ పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 చూడండి ఎన్ ఈజ్ ఈవెన్ అయినప్పుడు ఇదేనా ఆన్సరు 2 కాట్ పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 అంతే కదా ఎన్ ఈజ్ ఈవెన్ అయితే ఏంటి 2 కాట్ పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఓకే ఫస్ట్ వన్ క్లియర్ ఫస్ట్ వన్ ప్రూవ్ అయింది సెకండ్ వన్ చూద్దాం సో ఎన్ ఈజ్ ఆడ్ అయితే ఏంటి ఆడ్ అయితే ఏమవుతుందమ్మా -1 హోల్ క్యూబ్ అంటే ఏంటి -1 ఇంటూ -1 +1 ఇంటూ -1 మళ్ళీ ఏమవుతుంది -1 సో ఆడ్ అయినప్పుడు ఏమొస్తుంది -1 వస్తాయి కదా -1 ఓకే సో ఏంటిది కాట్ పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 సో ప్లస్ -1 హోల్ క్యూబ్ తీసుకున్నాం కాట్ పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 సో మైనస్ కదా అంటే ఏంటి కాట్ పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ ఇంటూ మైనస్ కదా -1 హోల్ క్యూబ్ కదా మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది మైనస్ సో కాట్ పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఏమవుతుంది రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా ఒకటి మైనస్ సో క్యాన్సిల్ అయిపోయింది 0 అంతే కదా చూడండి సో ఎన్ ఈజ్ ఆడ్ అయితే ఏమవుతుంది 0 ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్ ఓకేనా అర్థమైందమ్మా ఫస్ట్ మాత్రం ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి కాస్ ఏ ప్లస్ కాస్ బి బై సైన్ ఏ మైనస్ సైన్ బి హోల్ పవర్ ఎన్ అని ఇచ్చారు ఇక్కడ ప్లస్ సైన్ ఏ ప్లస్ సైన్ బి బై కాస్ ఏ మైనస్ కాస్ బి హోల్ పవర్ ఎన్
ఈజ్ ఈక్వల్ టు 2 cot power n ఆఫ్ a మైనస్ b బై 2. ఇఫ్ n ఈజ్ ఈవెన్ అయితే ఇది ప్రూవ్ చేయాలి. సో ఆడ్ అయినప్పుడు ఇది 0 రావాలి. ఓకేనా? సో ఇక్కడ ఫార్ములాస్ అన్ని రాసానమ్మా. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే 2 cos c ప్లస్ d బై 2, కాస్ సి మైనస్ d బై 2. ఓకేనా? సో సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ సైన్ సి మైనస్ d బై 2. సో సైన్ సి ప్లస్ సైన్ డి అంటే 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ సి మైనస్ d బై 2. ఓకే? సో కాస్ సి మైనస్ కాస్ డి అంటే మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ సైన్ సి మైనస్ d బై 2. సో ఫార్ములాస్ అప్లై చేసాం. సో క్యాన్సిల్ చేస్తాం. సో ఇక్కడ -1 ఉంది. -1 హోల్ పవర్ n బయటకు రాసాం. కాట్ పవర్ n ఆఫ్ a మైనస్ b బై 2. సో కాట్ పవర్ n ఆఫ్ a మైనస్ b బై 2. సో n ఈజ్ ఈవెన్ అయితే ప్లస్ అవుతుంది కదా, 1 అవుతుంది. సో 1 + 1 అంటే 2. సో 2 cot power n ఆఫ్ a మైనస్ b బై 2. సో ఆడ్ అయితే ఏమవుతుంది? -1 అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 0. ఓకేనా? సో అర్థమైందమ్మా? సో వెరీ ఐఎంపీ ఈ ప్రాబ్లం. సో జాగ్రత్తగా చేయండి. ఓకే? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మొత్తం 4 ఫార్ములాస్ కూడా యూజ్ చేసాము ఈ ప్రాబ్లంలో. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ వన్. ఓకేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ sin a ఈజ్ ఈక్వల్ టు sin b అండ్ cos a ఈజ్ ఈక్వల్ టు cos b, దెన్ ప్రూవ్ దట్ a ఈజ్ ఈక్వల్ టు 2n π ప్లస్ b ఫర్ సమ్ ఇంటిజర్ n. ఓకేనా? సో ఏంటి ఇచ్చారు ఇక్కడ? sin a ఈజ్ ఈక్వల్ టు sin b అండ్ cos a ఈజ్ ఈక్వల్ టు cos b కదా. చూడండి. సో a ఈజ్ ఈక్వల్ 2n π ప్లస్ b అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? చూడండి, sin a ఈజ్ ఈక్వల్ టు sin b. చూడండి, ప్లస్ sin b టైప్ వస్తే ఏమవుతుంది? మైనస్ కదా. sin a మైనస్ sin b కదా ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ cos a ఈజ్ ఈక్వల్ టు cos b. సో ఇటువైపు వస్తే ఏమవుతుంది? cos a మైనస్ cos b ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? అర్థమైందమ్మా? సో sin a మైనస్ sin bకి ఏం అప్లై చేస్తాం? ఫార్ములా sin c మైనస్ sin d ఫార్ములా. సో sin c మైనస్ sin d ఫార్ములా. sin c మైనస్ sin d అంటే ఫార్ములా ఏంటమ్మా? 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఓకేనా? ఇది ఫార్ములా. అంటే ఏంటి? ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? 2 cos a ప్లస్ b బై 2 ఇంటూ sin a మైనస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 cos a ప్లస్ b బై 2 ఇంటూ sin a మైనస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇక్కడ రండి. cos c మైనస్ cos d ఫార్ములా ఏంటమ్మా? cos c మైనస్ cos d ఫార్ములా రాస్తున్నాను చూడండి. -2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఓకేనా? ఓకే. ఓకేనమ్మా? సో ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? -2 sin a ప్లస్ b బై 2 ఇంటూ sin a మైనస్ b బై 2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. సో చూడండి, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. చూడండి, ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2లో ఏది ఈక్వల్గా ఉన్నాయి చూడండి ఒకసారి. ఫ్రమ్ 1 and 2 కాస్ వేరేగా ఉంది, 2 -2 తీసేయండి. sin ఆఫ్ a మైనస్ b బై 2, sin ఆఫ్ a మైనస్ b బై 2. సో ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 చూడండి ఈక్వల్ చేస్తున్నాము. sin ఆఫ్ a మైనస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని sin n పైన రాయొచ్చు. చూడండి, ఇక్కడ 0 కదా. సో 0 sin n పైన రాయొచ్చు.
ఏ మైనస్ బీ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఎన్ పై. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఏ మైనస్ బీ ఈజ్ ఈక్వల్ టు 2n పై కదా. సో మైనస్ బి అంటే వెళ్తే ఏమవుతుంది 2n పై ప్లస్ బి. ఓకేనా, సో అదే కదా ప్రూవ్ చేయమన్నది. చూడండి ఇక్కడ ఫ్రమ్ 1 and 2 నుంచి సైన్ ఆఫ్ ఏ మైనస్ బీ బై టీ ఈజ్ ఈక్వల్ టు 0 రెండు ఈక్వల్ చేసాం. సో ఫ్రమ్ 1 and 2 అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బీ బై టీ ఈజ్ ఈక్వల్ 0 అని సైన్ ఎన్ పై రాసాం. ఎన్ పై ఎందుకు రాసామంటే ఇక్కడ చూడండి ఎన్ పై ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 0 పై అనుకోండి, 0 ఇంటూ పై సైన్ 0. ఓకే, 1 ఇంటూ పై, సో పై సైన్ పై, సైన్ పై వాల్యూ కూడా 0 కదా, సైన్ 0 0. ఓకేనమ్మా, 2 పై, సో 2 పై అంటే సైన్ 2 పై, 2 ఇంటూ 1 8 ఇంటూ 2 ఇంటూ 0, సో 0. సో సేమే కదా, అట్లా ఎన్ పై, సైన్ ఎన్ పై అంటే సైన్ 0. ఓకేనా, ఏ మైనస్ బీ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, ఏ మైనస్ బీ ఈజ్ ఈక్వల్ టు 2n పై, ఏ ఈక్వల్ టు 2n పై ప్లస్ బి. సో ఇది ప్రూవ్ చేయవలసింది. ఓకేనా, అర్థమైందమ్మా. ఓకే, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ బి అని ఇచ్చారు, సైన్ ఏ మైనస్ సైన్ బీ టైప్ వస్తే ప్లస్ మైనస్ అవుతుంది కదా, 0 ఈక్వల్ టు 0. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది, సో ఫార్ములా అప్లై చేసాం. 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సైన్ సి మైనస్ డి బై 2. సో దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. కాస్ ఏ మైనస్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాలో ఉంది, మైనస్ 2 sin c ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో ఫార్ములా అప్లై చేసి దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. మనం 1 and 2 నుంచి ఏది ఈక్వల్గా ఉందో దాన్ని ఈక్వల్ చేసాం అంతే. సైన్ ఆఫ్ ఏ మైనస్ బీ బై టీ ఈజ్ ఈక్వల్ టు 0, సో దాన్ని ఈక్వల్ చేసాం. ఈ 0ని సైన్ ఎన్ పై అని రాసాం. ఓకేనా, ఎన్ పై అంటే 0 పై పెడితే 0 సైన్ 0 0, 1 పై పెడితే పై సైన్ పై అంటే 0. సో అట్లా అన్నమాట. ఏ మైనస్ బీ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం 2n పై ప్లస్ బి. సో ఓకేనా, అర్థమైందమ్మా. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.